కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆడపడుచులకు సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ వ్రతం కోసం 10,000 చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం మహిళలంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వ్రతానికి వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని, అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఎమ్మెల్సీ అలాగే విప్ గారు అయినటువంటి రాష్ట్ర జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పొలిటికల్ సెక్రటరీ గారు అయినటువంటి హరిప్రసాద్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు బాబు గారికి, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు కేకే గారికి, ఈఓ గారికి, మన సోదత్ గారు డైరెక్టర్ గారికి, పోలీసు వారికి, ఈఓ గారికి, మొత్తం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేపు 22వ తారీఖు జరిగే కార్యక్రమం గురించి ఇవాళ హరిప్రసాద్ గారు పూర్తిగా వివరించడం జరిగింది. ఇవాళ అందరూ కూర్చొని దాని మీద ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా, అంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి కూర్చొని బ్రహ్మాండమైన ఒక ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, అలాగే రాజకీయ యంత్రాంగం నుంచి ఉన్న అందరూ కూడా దాంట్లో పాత్ర వహించి ఒక కంపార్ట్మెంట్ వైజ్ ఎవరు కూడా కంగారు పడకుండా, ఒక కంపార్ట్మెంట్ వైజ్ ఎటువంటి తొక్కిసలాట ఏమి జరగకుండా ఒక కంపార్ట్మెంట్ వైజ్ చేసుకుంటా, అలాగే ఒక ఫైర్, ఒక అంబులెన్స్, డాక్టర్, ఒక ఎలక్ట్రీషియన్, మొత్తం అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక స్విమ్మర్స్ కూడా గజేతగాలు కూడా పెట్టడం జరుగుతుంది పాతగేవులు కాబట్టి. అన్ని కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు అన్ని తీసుకుని చక్కగా పవన్ కళ్యాణ్ గారు రేపు పంచబోయేటువంటి ఆయన పేరు మీదుగా 10,000 చీరలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమైన డిస్ట్రిబ్యూషన్లో అందరూ పాల్గొవాలి, నాయకులు వాలంటీర్లు అందరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వచ్చినటువంటి మహిళలందరికీ కోరుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి యొక్క ఆశీర్వాదం ఆల్రెడీ మొన్న ఇచ్చారు పెద్ద ఎత్తున, మరొకసారి ఆయన ఎప్పటికెప్పుడు ఆయనకు మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ కుక్కటేశ్వర స్వామి గారి యొక్క దయ వల్ల ఈ కార్యక్రమం చక్కగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ శుక్రవారం సందర్భంగా పిఠాపురం ఆడపడుచులందరికీ పంపుతున్న కానుక కార్యక్రమం రేపు 22వ తారీఖున జరగబోతుంది. గత సంవత్సరం మాదిరిగా ఈ పంపిణీ జరుగుద్ది. ముందు రోజున మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆలయంలో కూడా కొన్ని ఫ్రీ కూపన్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అది రమారమి 1500 వరకు కూపన్లు ఇస్తారు. మిగతాదంతా కూడా స్థానిక నాయకత్వం